నా పేరు కృష్ణం నాయుడు. నేను కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చాను. మరి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాల్లో ఈ బీసీ కులగణన, జనగణనలో కులగణన అనేది ఒకటి. అయితే ఇది ముఖ్యంగా అట్టడుగు వర్గాలకి, బీసీలకి ఈ యొక్క పథకాలు ఇవన్నీ చేరువు కావాలని, బీసీలకి రాజ్యాధికారం రావాలని, మరి బీసీలు ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దాని పట్ల ఆయన చిత్తశుద్ధితో ఉండి మరి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. త్వరలో అది మనకి అక్కడ ఎన్సీబీసీ కేంద్రంలో ఉంటుంది, నేషనల్ బీసీ కమిషను. వాటన్నిటి విషయాల్లోన ఈ ఫైల్స్ మూవ్ అవ్వాలి. మూవ్ అయిన తర్వాత అక్కడ కేంద్రంలో ఏదైతే ఉందో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని మీద సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని మనకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఈ 42 బీసీ రిజర్వేషన్స్ మీద ఈ పర్సంటేజ్ వస్తుందని, 42% వస్తుందని ఈ తెలంగాణ ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక 138 కులాలు గతంలో మన గవర్నమెంట్ రాకముందు, ఏదైతే ఈ తెలంగాణ రాకముందు 138 కులాలు బీసీలో ఉన్నాయి. ఆ 138 కులాల నుంచి మన దుష్ట దుర్మార్గపు కేసీఆర్ ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అందులో నుంచి ఒక 27 కులాలని ఎటువంటి బ్యూరోక్రాట్ లేకుండా, ఎటువంటి అధికారులను సంప్రదించకుండా, ఎటువంటి మీటింగులు లేకుండా, ఎటువంటి కమిషన్ లేకుండా తొలగించడం జరిగింది. మరి ఆ తొలగించిన కులాల విషయంలో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చాలా దీనిగా స్పందించి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఈ యొక్క తొలగించిన 27 బీసీ కులాలని బీసీ జాబితాలో చేరుస్తామని, అది మాకెంతో వరంలా అనిపించింది. మాకెంతో మేము అమృతం త్రాగినంత ఆనందం ఈ మిగతా తొలగించిన బీసీ కులాలు ఏవైతే 27 ఉన్నాయో వాటికి సంతోషం అయిపోయింది. కాబట్టి ఈ బీసీలకి పెద్దపీట వేసినటువంటి ఈ గవర్నమెంట్కి భవిష్యత్తులో మేము ఎన్నో సహాయ సహకారాలు అందిస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ రాబోయేటటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్ బహుశా డివిజన్స్ పెంచవచ్చు. పెంచితే గ్యారంటీ ఇప్పుడు 150 అంటే 150లో కనీసం 130 గ్యారంటీగా మేము గెలవచ్చు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో. ఒకవేళ పెంచితే గ్యారంటీ మేము 80% కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయం. కాబట్టి వీటన్నిటి విషయంలోన ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజలకి ఈరోజు అట్టడుగునున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంత సన్నబియ్యం అనేది ఒకప్పుడు పేదవాడికి సన్నబియ్యం అంటే తెలిసేది కాదు. ఈరోజు సన్నబియ్యం వాళ్ళ పిల్ల పాపలతో సన్నబియ్యం తింటున్నారంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారి చలవని చెప్పాలి. ఒకప్పుడు స్త్రీలు ఎక్కడికైనా తీర్థయాత్రలు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అయ్యో పేదవాళ్ళకి డబ్బులు లేక ఏదో మా కొమరన్న మల్లన్న టెంపుల్కో, శ్రీశైలం టెంపుల్కో, మరొక టెంపుల్కో, ఇక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలంటే ఎంతో కష్టమయ్యేది. అటువంటిది స్త్రీలు ఈరోజు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ద్వారా ఎంతో సంతోషంగా వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలోనే చాలామందికి రేషన్ కార్డులు రావడం జరిగింది. మరియు త్వరలో మళ్ళీ ఆ రేషన్ కార్డులు కూడా మళ్ళీ విడుదల చేస్తారు. ఈ ప్రస్తుత ఈ గవర్నమెంట్ కొనసాగించినట్లయితే తెలంగాణ రాష్ట్రం మరి ముందుకు వెళ్ళి ఈ జీడిపిని ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ విఎస్ఆర్ ఛానల్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.